Our next topic is about inhibition. So what is inhibition? ఏంటి అంటే ఏదైనా ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ జరగకుండా కానీ లేదా ఒక ఎంజైమ్ని మనం అరెస్ట్ చేయడం వల్ల కానీ అంటే అరెస్టింగ్ ఆఫ్ అన్ ఎంజైమ్ ఆర్ stops the rate of reaction will be called the inhibition. అంటే ఏ ప్రాసెస్ అయితే ఎంజైమ్ని అరెస్ట్ చేసి రియాక్షన్ జరగకుండా ఉంటుందో దాన్ని ఇన్హిబిషన్ అంటాము. ఈ ఇన్హిబిషన్కి ఏవైతే ఏజెంట్స్ ఉపయోగపడతాయో దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఎలా ఫామ్ అవుతాయంటే ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ అనేది బైండ్ అయినప్పుడు దీన్ని K1 కింద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ కింద ఇక్కడ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇది K2 కింద చెప్తాం. ఈ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని మనం K-1 కింద చెప్తాం. ఇప్పటివరకు మనం చదివిందే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంజైమ్కి సబ్స్ట్రేట్తో పాటు ఇన్హిబిటర్ బైండ్ అవ్వడం అనేది లేదా సబ్స్ట్రేట్ కాకుండా ఇన్హిబిటర్ అనేది బైండ్ అయితే మనకి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరగదన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఇన్హిబిషన్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్లో ఏవైతే ఇన్హిబిటర్స్ కింద ఉంటాయో ఏవైతే ఏజెంట్స్ మనం ఇన్హిబిషన్కి ఉపయోగిస్తున్నామో దిట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇన్హిబిటర్స్ అని చెప్తున్నాం. So according to this inhibition we have two types of inhibition. The first one is the reversible inhibition and second one is the irreversible inhibition. So what is reversible inhibition? పేరులోనే తెలుస్తుందనా మీకు ఇన్హిబిషన్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది అని చెప్తాం. అంటే ఏంటి అంటే ఒక ఎంజైమ్ అనేది ఒక సబ్స్ట్రేట్తో బైండ్ అయిన తర్వాత ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ నుంచి ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది రావాలి. అయితే ఈ ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్ అనేది ఎంజైమ్కి ఎక్కడ బైండ్ అవ్వాలన్నా యాక్టివ్ సైట్లో బైండ్ అవ్వాలి. ఇది యాక్టివ్ సైట్లో బైండ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి రివర్సిబుల్లో ఎంజైమ్ సబ్స్ట్రేట్ బైండ్ అయినా కూడా మీకు ఇన్హిబిటర్ బైండ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. అప్పుడు ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఫామ్ అయ్యి మీకు రియాక్షన్ అనేది జరగదు. ఇది రివర్సిబుల్ ఇన్హిబిషన్ కింద చెప్తాం. ఎందుకు ఇక్కడ ఎంజైమ్ సబ్స్ట్రేట్ బైండ్ అయిన తర్వాత రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనే ఈ రెండు కూడా నాన్ కోవలెంట్లో బైండ్ అవుతాయి కదా. దిస్ ఆర్ నాన్ కోవలెంట్ లింకేజ్. అంటే వీటి మధ్య బైండింగ్ అనేది పెద్ద ఎక్కువ ఉండదు, దాని ఎఫినిటీ అనేది పెద్ద ఎక్కువ ఉండదు. అందువల్ల ఏంటంటే ఇది డిసోసియేట్ అయ్యి ఇన్హిబిటర్ బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలా రివర్సిబుల్ ఇన్హిబిషన్ని చూస్తుంటే మనకి బేసిక్గా 3 టైప్స్లో చెప్తారు నాన్న. Has 3 types according to their affinity and binding. The first one is the competitive inhibition. Second one is the uncompetitive inhibition. And third one is the non-competitive inhibition. Competitive, uncompetitive and non-competitive inhibition. Okay. So here firstly go through is the competitive inhibition. ఏంటి పేరులోనే తెలుస్తుంది మనకు. కాంపిటీషన్ అంటే ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్తో పాటు ఇన్హిబిటర్ కూడా బైండ్ అవ్వడానికి కాంపిటీషన్ జరుగుతుంది. ఫస్ట్ ఎంజైమ్కి సబ్స్ట్రేట్ ఎక్కడ బైండ్ అవుతుందన్నా యాక్టివ్ సైట్లో. సో యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్తో పాటు ఇన్హిబిటర్ అనేది పోటీ పడుతుంది బైండ్ అవ్వడానికి. ఎందుకు ఇలా పోటీ పడాలి అంటే ఇక్కడ మీకు సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ అనేవి మనకి ఎప్పుడు కూడా సిమిలారిటీ ఇన్ ది స్ట్రక్చర్ అన్న ఏవైతే సిమిలర్గా ఉంటాయో స్ట్రక్చర్ ప్రకారం అలాంటివి మాత్రమే మీకు కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఇన్హిబిటర్స్ కింద యాక్ట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ COO మైనస్ CH2 COO మైనస్ దీన్ని సక్సినేట్ అనుకున్నారనుకున్నాము. ఓకే. ఈ సక్సినేట్ అనేది బేసిక్గా మనకి ఎలా కన్వర్ట్ అవ్వాలి అంటే సక్సినేట్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ద్వారా మీకు ఫ్యూమరేట్ కింద కన్వర్ట్ అవ్వాలి. అంటే COO మైనస్ CH డబల్ బాండ్ CH COO మైనస్ కింద అవ్వాలి. దాన్ని సక్సినేట్ అంటాం, దీన్ని ఫ్యూమరేట్ అంటాం. సక్సినేట్లో ఉండే 2 హైడ్రోజన్స్ అనేవి మనకి రిమూవ్ అయిపోవడం వల్ల ఫ్యూమరేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ సక్సినేట్ అనేది ఎంజైమ్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో బైండ్ అవ్వాలన్న ఈ సబ్స్ట్రేట్ అనేది. సో దీనికి ఇన్హిబిటర్ కింద ఎవరిని చెప్పొచ్చు అంటే మెలోనేట్.
మెలోనేట్ కూడా స్ట్రక్చర్ ప్రకారం చూస్తే సక్సినేట్ లాగానే 2 కార్బాక్సిల్ గ్రూప్తో ప్రెజెంట్ అయి ఉంటుంది నాన్న. మెలోనేట్ ఇది ఇన్హిబిటర్ కింద యాక్ట్ చేసి ఇది ఇక్కడ బైండ్ అవుతుంది. ఇలా బైండ్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రోడక్ట్ ఫ్యూమరేట్ అనేది ఫామ్ అవ్వనివ్వకుండా చేసి ఫ్యూమరేట్ నుంచి అగైన్ మీకు సక్సినేట్ అనేది వచ్చేసేలా మెలోనేట్ చేస్తుంది. సో ఎంజైమ్ యొక్క డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్లో సక్సినేట్ అనే ఒక సబ్స్ట్రేట్ బైండ్ అయితే దీనికి సిమిలర్గా ఉండే మెలోనేట్ అనేది ఇన్హిబిటర్ కింద బైండ్ అవుతుంది. ఒకవేళ ఇన్హిబిటర్ బైండ్ అవ్వకపోతే ఈఎస్ కాంప్లెక్స్ నుంచి మీకు ఫ్యూమరేట్ ఫామ్ అయ్యేది. కానీ ఇన్హిబిటర్ బైండ్ అయితే కనుక మనకి తిరిగి సక్సినేటే ఫామ్ అవుతుంది తప్ప ఫ్యూమరేట్ అనేది రాదు. ఇలా చూడండి మన కార్బాక్సిల్ గ్రూప్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఒక CH2 ఇక్కడ ఒకే CH2 ఉంది నాన్న. సో స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మెలోనేట్ అనేది ఇక్కడ సబ్స్ట్రేట్ కింద ఫామ్ అయింది అని మనం చెప్తాం. బేసిక్గా ఈ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనేది మనకి చాలా డ్రగ్స్ ప్రొడక్షన్లో డ్రగ్స్ ఇండస్ట్రీస్లో మనం ఉపయోగిస్తాం నాన్న. సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ అనేది ఒకటి సాల్వెంట్ నాన్న. ఇది యాంటీ ఫ్రీజింగ్. ఈ చాలా పాయిజనస్ నాన్న, మనుషులు దీన్ని తీసుకోకూడదు. సో ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒక పర్సన్ ఎవరైనా ఇంజెస్ట్ అంటే లోపలికి మిథనాల్ని తీసుకుంటే కనుక వాళ్ళకి వెంటనే మిథనాల్ అనేది ఫార్మాల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుతుంది నాన్న. మిథనాల్ కన్వర్ట్స్ ఇంటూ ఫార్మాల్డిహైడ్. ఎప్పుడైతే నీ బాడీలో ఫార్మాల్డిహైడ్ అనేది కన్వర్ట్ అయిందో ఇది టిష్యూస్ అన్నిటినీ డ్యామేజ్ చేసి బ్లైండ్నెస్ వస్తుందన్న, ఐ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ఇలా ఏ పర్సన్ అయితే మిథనాల్ ఇంజెస్ట్ చేస్తారో అంటే మిథనాల్ని తీసుకుంటారో ఈ పాయిజన్ కలిగిన మిథనాల్ వల్ల ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయ్యి వాళ్ళ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయ్యి ఐ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిథనాల్కి యాంటీగా అంటే దీని ప్రొడక్ట్ ఫార్మేషన్ చేయకుండా దీనికి ఒక ఇన్హిబిటర్ని మనం ఇవ్వాలి. అలా ఇచ్చే ఇన్హిబిటర్ ఎవరు అంటే ఇథనాల్ నాన్న. ఇథనాల్ ఎప్పుడైతే మనము మిథనాల్ తీసుకున్న పర్సన్లోకి ఇథనాల్ అనే దాన్ని బయట నుంచి పంపించామో ఇంట్రావినస్గా కానీ ఓరల్గా కానీ అలా మనం మిథనాల్ అనేది కనుక పంపించగలిగితే మీకు ఈ ఫార్మాల్డిహైడ్ ఫార్మేషన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది నాన్న. అంటే ట్రీట్మెంట్ కింద మిథనాల్ పాయిజన్ అని తీసుకునే వాళ్ళకి ఇథనాల్ అనేది ట్రీట్మెంట్ కింద వాడచ్చు అని చెప్తున్నారు. సో మిథనాల్ అనేది ఇక్కడ మీకు సబ్స్ట్రేట్ అయితే కనుక మీకు వచ్చే ప్రోడక్ట్ అనేది ఫార్మాల్డిహైడ్. ఈ ఫార్మాల్డిహైడ్ అనే ప్రోడక్ట్ రావడం వల్ల మనుషులకి ప్రమాదం కాబట్టి ఎవరైతే మీకు మిథనాల్ ఇంజెస్ట్ చేస్తారో వాళ్ళ బాడీలోకి ఇథనాల్ పంపించడం వల్ల ఫార్మాల్డిహైడ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది నాన్న. సో ఇది మనం కాంపిటేటివ్ ఇన్హిబిషన్ కింద చెప్తాం. వైల్ కమింగ్ టు second reversible inhibition, that is uncompetitive. Second one, uncompetitive inhibition. అంటేనే తెలుస్తున్నాను పెద్దగా కాంపిటీషన్ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ బైండ్ అయినప్పుడు ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగకుండా ఇక్కడ ఐ వచ్చి బైండ్ అవుతుంది నాన్న. ఇలా అయితే ప్రొడక్ట్ ఫార్మేషన్, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఐ వచ్చి బైండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక ఎంజైమ్కి సబ్స్ట్రేట్ బైండ్ అయిన తర్వాత నువ్వు బైండ్ అవ్వు, తర్వాత నేను వచ్చి బైండ్ అవుతాను అని ఒక ఎంజైమ్కి సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది, ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది అన్న. కానీ ఇలా ఒక సింగిల్ యాక్టివ్ సైట్ ఉండే ఎంజైమ్కి కుదరదు నాన్న. అంటే ఒక సబ్స్ట్రేట్ని మాత్రమే బైండ్ చేసుకోగల ఎంజైమ్లో ఇది పాసిబిలిటీ కాదు. మోర్ దెన్ 1 యాక్టివ్ సైట్స్ అంటే 2 యాక్టివ్ సైట్స్ ఉంటే ఒకవైపు సబ్స్ట్రేట్ ఒకవైపు ఇన్హిబిటర్ అలా బైండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా బైండ్ అయినప్పుడు మనకి సబ్స్ట్రేట్ బైండ్ అయినది ప్రొడక్ట్ ఫార్మేషన్ అవ్వాలా, ఇన్హిబిటర్ బైండ్ అయినది ప్రొడక్ట్ ఆగిపోవాలా, కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అప్పుడు ఏంటి అంటే ఏది ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజైమ్కి బైండ్ అయిన సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందనుకోండి ప్రొడక్ట్ ఫార్మేషన్ అవుతుంది. ఒకవేళ ఎంజైమ్కి బైండ్ అయిన సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కన్నా ఇన్హిబిటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే నీకు ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగదు అని చెప్తామన్నమాట. సో ఒకవేళ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా వెరీ హై కాన్సన్ట్రేషన్స్లో ఉందనుకోండి అసలు ఇన్హిబిటర్ బైండ్ అయినా అవ్వకపోయినా కూడా నేను నెగ్లిజిబుల్ కింద చెప్తాం నాన్న. సో దీన్ని మనం అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ కింద చెప్తాం. వైల్ కమింగ్ టు యువర్ థర్డ్ రివర్సిబుల్ ఇన్హిబిషన్, దట్ ఈస్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇక్కడ ఏంటంటే అసలు ఎటువంటి కాంపిటీషన్ ఉండదు నాన్న. ఇక్కడ నీకు ఎంజైమ్కి ఫస్ట్ సబ్స్ట్రేట్ కాకుండా ఎంజైమ్కి ఫస్ట్ ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది. ఇన్హిబిటర్ బైండ్ అయిన తర్వాత నీకు
సబ్స్ట్రేట్ అనేది బైండ్ అవుతుందా. కాబట్టి ఇక్కడ నీకు ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అని మనం చెప్పాం నాన్న. ఇది రియాక్షన్ జరగదు, ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కాంపిటీషన్ ఉండదు నాన్న. ఇక్కడ ఫస్ట్ ఇన్హిబిటర్ బైండ్ అయ్యాక సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. ఎప్పుడైతే నీకు ఎంజైమ్ ఇన్హిబిటర్ బైండ్ అయిందో నీకు ఫర్దర్గా రియాక్షన్ అనేది అసలు స్టార్ట్ అవ్వదు, జరగదు. కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మేషన్ అసలు ఉండదని చెప్తాం. వైల్ కమింగ్ టు అవర్ అదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్హిబిషన్ చూసుకుంటే అది మనకి ఇర్రివర్సబుల్ నాన్న. ఇప్పటి వరకు మీరు చదివింది రివర్సబుల్. ఇర్రివర్సబుల్ ఇన్హిబిషన్ ఎలా ఉంటుంది పేరులోనే తెలుస్తుందన్న. ఇది రివర్స్ అవ్వదు, ఇది రివర్స్ అవ్వదు. అంటే ఏంటంటే మీకు నేను ఇందాకే చెప్పాను రివర్సబుల్లో ఏమని, నాన్ కోవలెంట్ లింకేజ్గా ఒక ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్ బైండ్ అవుతాయి కాబట్టి ఇన్హిబిటర్ అనేది మధ్యలో వచ్చి బైండ్ అవుతుంది. కానీ ఇర్రివర్సబుల్లో ఏంటి అంటే స్ట్రాంగ్ కోవలెంట్ లింకేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కోవలెంట్ లింకేజ్. ఇక్కడ సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఎంజైమ్కి ఇన్హిబిటర్ అనేది బైండ్ అయ్యి నీకు రియాక్షన్ జరగకుండా ఆపేస్తుంది. ఎందుకంటే ఎంజైమ్ నుంచి ఇన్హిబిటర్ని మనం డివైడ్ చేయలేము నాన్న. ఎందుకు డివైడ్ చేయలేము అంటే మనం ఇక్కడ ఎంజైమ్కి ఇన్హిబిటర్ అనేది చాలా స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటుంది కాబట్టి రియాక్షన్ అనేది జరగకుండా ప్రొడక్ట్ ఫార్మేషన్ రాకుండా ఆపేస్తుంది. సో మనకి జనరల్గా ఈ ఇన్హిబిషన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మనం బేసిక్గా ఇవన్నిటిని కూడా ఎంజైమ్స్ యొక్క డ్రగ్స్ ఇండస్ట్రీలో కానీ బెవరేజ్ మేకింగ్ ఇండస్ట్రీస్లో కానీ బేసిక్గా ఇవన్నీ వాడతారు నాన్న. మన మెడికల్గా కూడా ఇటువంటివన్నీ వాడుతూ ఉంటారు. అయితే ఒకవేళ ఏదైనా ఒక ఎంజైమ్ని కనుక ఇన్హిబిటర్ టైప్గా బైండ్ చేసుకున్న తర్వాత నువ్వు సబ్స్ట్రేట్ని బైండ్ చేయాలి అంటే అది జరగని పని. ఒకవేళ నువ్వు చేయాలి అంటే డయాలసిస్ ప్రాసెస్ అనేది ఉంటుందా ఎంజైమ్ ప్యూరిఫికేషన్ మెథడ్లో, అదొకటి మీకు సిలబస్లో ఇవ్వలేదు. సో ఆ ప్రాసెస్ చేయడం వల్ల మీకు ఎంజైమ్ అనేది పూర్తిగా డీనేచర్ అయిపోతుందన్న. మళ్ళీ నువ్వు ఇంకొక ఎంజైమ్ని తీసుకొచ్చి సబ్స్ట్రేట్తో బైండ్ చేయాల్సిందే తప్ప ఒకసారి ఎంజైమ్ అనేది ఇన్హిబిటర్కి బైండ్ అయిన తర్వాత నువ్వు సబ్స్ట్రేట్ని బైండ్ చేయలేవు నాన్న. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ఇన్హిబిషన్ అమ్మ. సో రియాక్షన్ని ఎలా ఆపచ్చు, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా తగ్గిపోతుంది, ఒక ప్రోడక్ట్ ఫార్మేషన్ రాకుండా ఎలా ఆపచ్చు అనేవి మనకి తెలియదు. కానీ రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో మనం ఇది ఉపయోగిస్తూనే ఉంటాం నాన్న. సో ఇది మనకి 2 టైప్స్లో చెప్తారు, రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. దిస్ ఈస్ అబౌట్ టుడే క్లాస్.